హాయ్ ఫ్రెండ్స్, ఇది వీగార్డ్ కోర్ టేబుల్ ఫ్యాన్. ఇది వీగార్డ్, సూబీ ఇలాంటి వీగార్డ్ హ్యావెల్స్లో కూడా వస్తాయి పెద్ద కోర్లు. ఫ్రెండ్స్, ఇది 2 కాయిల్ సెట్, గేజు 34, టర్మ్స్ వచ్చేసి 350, 1 to 6 పిచ్, 1 to 8, 1 to 6, 1 to 8. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని దీనికి ఇన్నరు అవుటరు ఆపోజిట్లో వస్తాయి. ఇన్నరు వన్ సైడ్ వస్తే అవుటరు ఆపోజిట్ వస్తుంది సెట్కి. సేమ్ అదేవిధంగా సెకండ్ సెట్ కూడా ఎక్కించుకోవాలి. సెకండ్ సెట్ కూడా అదే విధంగా ఎక్కించుకొని ఇవి కనెక్షను 2 ఇన్నర్లు వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆపోజిట్లో వస్తాయి. ఇన్నరు టాప్ అవుటరు ఆపోజిట్లో వైండింగ్లో కలుస్తాయి. 34 kg, 350 టర్మ్స్, లెంత్ 18.5. సేమ్ లాంగ్ కాయలు, ఒకటే కాయలు, దాన్ని మెలకేసుకోవాలి. 1 to 6, 1 to 8 ఆ విధంగా మెలకేసుకోవాలి. సేమ్ సెకండ్ కాయలు కూడా అంతే. ఈ విధంగా ఎక్కించుకొని మిలక్స్ పేపర్ పెట్టేయాలి ఫ్రెండ్స్. మిలక్స్ పేపర్ పెట్టిన తర్వాత దాన్ని ఫినిషింగ్ చేసుకొని ఆపోజిట్ కాయలు ఎక్కించుకోవాలి. ఆపోజిట్ కాయలు సేమ్ ఎక్కిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కియాలి. అది కూడా ఇన్నర్ ఫస్ట్ ఎక్కించి అవుటర్ ఆపోజిట్లో ఎక్కియాలి. ఆపోజిట్లో ఎక్కించిన తర్వాత దానికి మళ్ళీ డాక్టర్ టేప్ యూజ్ చేయాలి. డాక్టర్ టేప్ యూజ్ చేసి సెంటర్ సపరేటర్ పెట్టకుండా టేప్ వేయండి. కాటన్ టేప్ వేసినా పర్లేదు. కాటన్ టేప్ అయితే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కాటన్ టేప్ వేసినా ఏం కాదు. మీరైతే అదేవిధంగా సెకండ్ కాయిల్ కూడా ఎక్కించుకోవాలి. చూడండి, నేను ఎక్కిస్తున్నాను. ఇన్నరు ఫస్ట్ ఎక్కిస్తున్నాను. ఇన్నరు నా సైడ్ వస్తుంది. ఇన్నరు నాకు ఆపోజిట్లో అవుటర్ వస్తుంది. అది సెకండ్ కాయిల్లో వస్తుంది. అవుటర్ వైండింగ్లో అటు ఫస్ట్ కాయిల్ నుంచి సెకండ్ కాయిల్ నాకు ఆపోజిట్లో వస్తుంది. చూడండి, కనిపించదు కాబట్టి మీకు చూపించడం కుదరదు, ఎందుకంటే ఆ సన్న వైరు కెమెరాలో కనపడదు. ఆ విధంగా అయితే మనం వైండింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డాక్టర్ టేప్ యూజ్ చేయాలి. డాక్టర్ టేప్ అయినా కాటన్ టేప్ అయినా చుట్టుకున్న తర్వాత అది చూడండి, ఇది 1 to 8లో ఎక్కుతుంది. 1 to 8, 1 to 6, 1 to 8. ఈ ఫ్యాన్ వీడియోలన్నీ పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా యూజ్ అయితే కామెంట్ కూడా పెట్టండి. కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. నేను వచ్చిన ప్రతి ఫ్యాన్ని, వైండింగ్కి వచ్చిన దాన్ని ప్రతిదీ వీడియో తీసి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆపోజిట్లో 2 కొసలు వచ్చాయి. 2 అవుటరు చూడండి, మీకు చూపిస్తున్నాను. అవుటరు ఆపోజిట్లో కొస కొంచెం బాగా వచ్చింది. దాన్ని మలిచి అందులో పెట్టేస్తున్నాము. ఆ విధంగా అయితే మనం చేసుకోవాలి. 2 కొసలు దగ్గరికి చుట్టుకొని పక్కన పెట్టేసుకుంటే దానిలో వైర్ దగ్గర చుట్టుకోవాలి. లేదంటే ఆ కోర్ కింద పడి తెగిపోతూ ఉంటాయి. ఆ విధంగా మనం చేసుకుని చూడండి ఫ్రెండ్స్. ఇది నేను డాక్టర్ టేప్ అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే సింపుల్గా అయిపోవాలి కాబట్టి. మీరైతే స్టెప్ కూడా చుట్టుకోవచ్చు. 1 to 6, 1 to 8 చిన్న బాబిన్ల మీద పెట్టుకొని చుట్టుకోవచ్చు. మెలకేసుకోకుండా కూడా చుట్టుకోవచ్చు. చిన్న మోటార్ ఎట్లా చేస్తారో అట్లా చేయొచ్చు. ఆ విధంగా చేయటం వల్ల మీకు సెట్కు 2 వైర్లు కనెక్షన్ వైర్లు వస్తాయి. మొత్తం 4 2 8 వైర్లు వస్తాయి. మనకి ఇట్లయితే 4 వైర్లే వస్తాయి.
ఆ 8 వైర్లు ఏం చేయాలంటే ఇన్నరు రన్నింగ్ వచ్చి ఒక కాయిల్ ఇన్నరు అక్కడ లేదంటే టాపు ఏదైనా ఆపోజిట్లో కలుపుకోవాలి. ఇన్నరు అవుటర్ ఏదైనా కలుపుకోవచ్చు. ఆ విధంగా రెండింటికి రన్నింగ్కి స్టార్టింగ్కి కలుపుకొని మీరు కనెక్షన్ వేసుకుంటే అప్పుడు 4 వైర్లు మళ్ళీ మిగులుతాయి. 2 జాయింట్లు అయ్యి 4 వైర్లు మిగులుతాయి. 4 వైర్లు ఒకటి కామన్ చేసుకోవాలి. రన్నింగ్కి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ వైరు కామన్ చేసుకొని మీరు రన్నింగ్కి బ్లాక్, స్టార్టింగ్కి ఎల్లో దేని మీద లోడ్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే సేమ్ గేజ్ ఫార్ములా మొత్తం ఒకటే కాబట్టి మీరు దేనికైనా కనెక్షన్ లోడ్ ఇచ్చుకోవచ్చు. కామన్ అయితే ఎట్లా వేసుకున్నా ఏం కాదు. లెఫ్ట్ అయినా వేసుకోవచ్చు, రైట్ అయినా వేసుకోవచ్చు. కాబట్టి మనం రైట్ సైడ్ తిరగాలంటే కరెక్ట్ వే ఏదంటే రన్నింగ్కి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ వైర్. రాంగ్ వేలు అంటే రైట్ తీసుకోవచ్చు, ఏం కాదు. అట్లా తీసుకున్నా ఏం కాదు, కానీ లోడ్ స్టార్టింగ్ మీద వస్తుంది. సరే, ఆ విధంగా అయితే ఫ్రెండ్స్ వేసుకోవాలి. ప్రతి 4 టేప్ ముక్కలు కట్ చేసుకొని రన్నింగ్కి బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్ సైడ్ 2 ముక్కలు వేసుకొని డాక్టర్ టేపు కరెక్ట్గా చూడండి. అది ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ఎక్కిస్తామో అక్కడ కామన్ లాగా ఎక్కించుకోవాలి. అది ఇంపార్టెంట్. ఫస్ట్ దాని మీద వచ్చేలాగా ఎక్కించుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ కొస ఎక్కించిన దగ్గరే మళ్ళీ సెకండ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. అట్లా స్టార్ట్ చేయటం వల్ల కామన్ కూడా కరెక్ట్గా వస్తుంది. రైట్ సైడే తిరుగుతుంది, లెఫ్ట్ తిరగకుండా. సరే, వేరే ఎక్కించినా కూడా మీకు ఏమి కాదు, కామన్ వస్తాయి. ఈ ఫ్యాన్లకైతే ఏం కాదు. మోటార్లకి ఆట్కిట్కి వేస్తే మాత్రం రివర్స్ తిరుగుతాయి. కామన్ వేయొద్దు మోటార్లకైతే. 4 వైర్లు బయటికి తీసుకోవాలి. ఫ్యాన్లకైతే సేమ్ ఫార్ములా వేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఆ విధంగా చేసుకోవాలి. డాక్టర్ టేప్ అయితే మీరు సపరేటర్ పెట్టుకున్నా అంత కరెక్ట్గా ఉండదు. టేప్ వేసుకోండి. ఇది డాక్టర్ టేప్ లేదంటే కాటన్ టేప్ చుట్టండి. కాటన్ టేప్ లేట్ అవుతుంది కొంచెం, అయినా ఏం కాదు, నీట్గా ఉంటుంది. దీనికంటే ఇంకా నీట్గా ఉంటుంది. దారం వేసుకోవాలి ఫ్రెండ్స్. దారం అయితేనే నీట్గా వస్తుంది. దారం వేసుకొని మీ వార్నిష్ పోసి ఎక్కించేసుకోవడమే. ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ స్టార్టింగ్ కూడా ఒక సెట్ ఎక్కించాము. చూడండి, కనపడుతుంది కదా, అట్లా ఆపోజిట్లో వస్తుంది. స్టార్టింగ్ కూడా సేమ్ రన్నింగ్ ఎట్లా వచ్చిందో స్టార్టింగ్ కూడా అలానే వస్తుంది. వీడియో చాలా లెంత్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది స్పీడ్ పెట్టలేదు, స్పీడ్ పెట్టకుండా లాగిస్తున్నాము స్లోగానే. స్పీడ్ పెడితే తొందరగా అవుతుంది, కానీ మేము అర్థం అవ్వాలని స్పీడ్ పెట్టట్లేదండి. విధంగా అయితే ఫ్రెండ్స్ ఈ స్టార్టింగ్ కొస కూడా మలిచి పక్కన పెట్టుకోవాలి. మలకపోతే ఏమైందంటే కోర్ కింద పడి కట్ అయిపోతుంది, తెగిపోతుంది. దగ్గరికి అవుతాయి కొసలు. మళ్ళీ వెనక్కి తీసుకొని అంత కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి నేను ముందే మలిచి పక్కన పెట్టేసుకుంటున్నాను వైండింగ్కి దగ్గరలో. చూడండి, ఇది కూడా ఫస్ట్ ఇన్నర్ ఎక్కియాలి ఫస్ట్. స్టార్టింగ్ సెకండ్ కాయిల్ అన్నట్టు ఇన్నర్ ఎక్కించి మనం ఇన్నరు ఎక్కిస్తేనే అవుటరు ఆపోజిట్లో వస్తుంది. ఇన్నర్ ఆపోజిట్, అవుటర్ ఆపోజిట్లో వస్తుంది. ఆ విధంగా ఎక్కియాలి. మీరు రాంగ్ ఎక్కియొద్దు. ఒకసారి ఇన్నరు ఒకసారి అవుటరు అట్లా ఎక్కియొద్దు. అట్లా ఎక్కిస్తే ఏమవుతుందంటే మీరు కాయిల్ చుట్టుకుంటేనే అట్లా వస్తుంది. కాయిల్ చుట్టుకోకుండా ఒకటే లెంతీ కాయిల్ చుడితే మంచిగానే వస్తుంది. మీరు అది ఒకటి గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే మనం వైండింగ్ చేసుకోవాలి. చూడండి, నేను రన్నింగ్ 1 to 8 పిచ్ ఎక్కిస్తున్నాను. 1 to 8 పిచ్ అయిపోగానే దారం వేసుకోవాలి. దారం వేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ దారం. ఎందుకంటే స్లాట్లలో ఎక్కడన్నా టైట్ అయినా కూడా తెగిపోతుంది. దారం అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి.
గుంజేటప్పుడు ఎక్కడన్నా పేపర్ బట్టి తెగిపోతుంది వైరు. మేము వైండింగ్ చేసామో కంటిన్యూ రావట్లేదు అనుకొని బాధపడకుండా ముందే చెప్తున్నాను. ఆ పేపర్ పట్టకుండా చూసుకోండి వైర్లు, చాలా జాగ్రత్తగా అయితే వేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వైండింగ్ అయితే అయిపోయింది. నేను కనెక్షన్ కొట్టాను. మొత్తం చూపించడం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చూపించడం కుదరట్లేదు. చూడండి, రన్నింగ్కి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ వైర్ కామన్ కొట్టాను. రన్నింగ్ వేసి కింద డాక్టర్ టేపు కొంచెం మొక్కేసి ఫ్రెండ్స్ దాని కనెక్షన్ కట్టుకోవాలి. ఇట్లా కనెక్షన్లో కట్టుకొని ఫుల్ దారం వేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చుంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్స్, మనకి గత వీడియోస్కి కొన్ని వీడియోలకి అయితే 1000 సబ్స్క్రైబర్లు వచ్చారు, కొన్ని వీడియోలు 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. టోటల్గా అయితే 2500 చిల్లర ఎక్కువ ఫ్రెండ్స్, 2500 పైన సబ్స్క్రైబర్ వచ్చారు. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. వేరే ప్రత్యేకంగా చెప్పేది కావట్లేదు ఫ్రెండ్స్, వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో చెప్తాం అనుకుంటున్నాను. అందరికీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే దాని కనెక్షన్ టేప్ వేసి దారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఫుల్ దారం వేసుకోవాలి. ఫుల్ దారం వేసేసుకొని వార్నిష్ పోయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్